అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వసంతం. ఈ కథని రచించిన వారు ఉదయ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ముంబైలో పేరు పొందిన బిజినెస్ పర్సన్ పరతాప్. అతని భార్య పూర్ణ కూడా భర్తకు వ్యాపారంలో సాయం చేస్తుండేది. ఇంతకీ వీరి బిజినెస్ మూలదక్షుడు ఎంఆర్ సూర్యదేవ్. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆ బిజినెస్ తన కొడుకు ప్రతాప్కి అప్పగించాడు. సూర్యదేవి గారి భార్య అన్నపూర్ణ. అన్నపూర్ణమ్మ గారు పేరుకు తగ్గట్టే నిజంగానే అన్నపూర్ణదేవి. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టకుండా పంపించరు. అలాగే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు సూర్యదేవి గారు అన్నపూర్ణమ్మ గారి ప్రోత్సాహంతో నిర్వహించేవారు. యావత్ ఆస్తికి ఏకైక వారసుడు వారి ముద్దుల మనవడు అభినయ్. మన కథకు కథానాయకుడు. ఈ తరం అబ్బాయే కానీ నానమ్మ ఒడిలో పెరిగాడు. ఆమె నేర్పించిన సంస్కారం, తాతయ్య పంచిన ప్రేమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎప్పుడూ తనతో ఉండేవి. చదువులో కూడా అంతే చురుకుగా ఉండేవాడు. ఎంబీఏలో బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాడు. తర్వాత తండ్రి బిజినెస్కు వారసుడుగా కూడా అభినే. ఒకరోజు ప్రతాప్ అభిని పిలిచి, అభి, చదువు పూర్తయింది, మరి మన బిజినెస్ బాధ్యతలు స్వీకరిస్తావా? అందుకు ఏర్పాట్లు చేయనా అని అడిగారు. అభి అన్నాడు, డాడ్, నాకు ఇంకా అంత అనుభవం లేదు. నేను మీ బిజినెస్ని ఎలా తీసుకోగలను? మీ తాతయ్య నాకు, నా తర్వాత నీకు ఆ బిజినెస్ అప్పగించాలిగా అన్నారు ప్రతాప్. వారసత్వం కన్నా అర్హత చాలా ముఖ్యం డాడ్ అన్నాడు అభి. కానీ అభి, నీకు ఎందుకు అర్హత లేదు అనుకుంటున్నావు అన్నాడు ప్రతాప్. నేను అర్హత లేదని చెప్పట్లేదు డాడ్, కానీ నన్ను ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను బిజినెస్ని స్వీకరిస్తాను అన్నాడు అభి. కరెక్ట్రా మనవడా అన్నారు సూర్యదేవ్. నచ్చావురా అభి, అది నా అభి అంటే అన్నారు అన్నపూర్ణమ్మ. మరి ఎలా నిరూపించుకుంటావు అభి అన్నారు ప్రతాప్. నా దగ్గర ఒక ఆలోచన ఉంది డాడ్. మనం యాడ్స్ తెరపై చూపడంలో మనం టాప్లో ఉన్నాం. అందులో మన కంపెనీ యాడ్స్ చాలా పాపులర్. కానీ అవన్నిటికీ విభిన్నంగా పాతదనాన్ని ఈ తరానికి కొత్తగా పరిచయం చేస్తూ ప్రజల హృదయాన్ని తాకేలా ఒక అందమైన లోకంలోకి, ప్రజలు మర్చిపోయిన ప్రకృతిని ఈ తరానికి పరిచయం చేద్దాం. అది జరిగితే మన బిజినెస్ కొన్ని సంవత్సరాల వరకు తిరిగి ఉండదు. సరే అభి, నీ ఇష్టం. యాడ్ షూట్ ఎప్పుడు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు అన్నారు ప్రతాప్. నేను ఎక్కడ షూట్ చేయాలనుకుంటున్నానో ముందుగానే అనుకున్నాను. నానమ్మ తన ఊరు గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేది. అందులో వసంతకాలం అందాల గురించి, ఆ ఊరు నిత్యం వసంతమయంలా కనపడుతుందని, కొండలు కోనలు ఆనుకుని ఉండే సెలయేర్లు, చుట్టూ చిగురించే ప్రకృతి, ఆ ప్రదేశంలో యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. అన్నపూర్ణమ్మ, నా మనవుడు నిజంగానే బంగారు కొండ అని అభిని దగ్గరికి తీసుకున్నారు. నేను సరదాగా చిన్నప్పుడు చెప్పిన ఆ అందమైన దృశ్యాన్ని ఇప్పుడు నా కళ్ళ ముందు చూపించబోతున్నాడు అని మురిసిపోయారు. వెళ్ళరా మనవడా, నీకు తోడు మీ నానమ్మని తీసుకువెళ్ళు అన్నారు అభి తాతయ్య. ఇంతకీ ఆ ఊరు పేరేంటి అభి అని అడిగారు అభి నాన్న. ఇంతలో అన్నపూర్ణమ్మ అన్నారు, వసంతపురం. నా వసంతపురం అన్నారు. ఇంతకీ ఆ ఊరిలో నానమ్మకు చుట్టాలు ఎవరు అనుకుంటున్నారేమో ఉన్నారుగా. అన్నపూర్ణ గారి ప్రాణ స్నేహితురాలు అఖిలాండేశ్వరి దేవి గారు ముంబైలో సెటిల్ అవ్వడం వల్ల కలవలేకపోయారు. వాళ్ళది ప్రాణ స్నేహం. అఖిలాండేశ్వరికి అన్నపూర్ణమ్మ ఫోన్ చేశారు. కథ ఆరంభం. హలో అన్న ఒక గంభీరమైన స్వరం. ఇటు నుంచి అన్నపూర్ణ హలో అన్నారు. వెంటనే అఖిలాండేశ్వరి నువ్వు అన్నపూర్ణ అని సంతోషంతో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్నారు. అన్నపూర్ణమ్మ కూడా, నువ్వు ఇన్నేళ్ళైనా నన్ను మర్చిపోలేదు కదూ, అది నా ప్రాణం ఉన్నంత వరకు జరగదు అన్నారు అఖిలాండేశ్వరి. చెప్పవే అన్నపూర్ణ, ఇంతకీ చానాళ్లకు ఫోన్ చేసావు? నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది. భర్తతో కలిసి ముంబై వెళ్ళిన తర్వాత నిన్ను కలవలేదు అన్నారు. నిజమే అఖిల, మనం ఇరువురం కూడా సంసార బాధ్యతల్లో పడి మన గురించి మర్చిపోయాం. నిజమే అనుకున్నారు ఇద్దరు. అయితే అఖిల, మనం మళ్ళీ కలుసుకోవడానికి అవకాశం వచ్చింది. నిజమా? ఎప్పుడు అంది అఖిలాండేశ్వరి ఆసక్తిగా.
నేను మన ఊరు రాబోతున్నాను అన్నారు అన్నపూర్ణ. అవునా? పట్టరానంత ఆనందంలో అఖిల ఉన్నారు. జరిగిందంతా అభి సంగతి అఖిల గారికి చెప్పారు. నీ మనవడు నీకులాగే అనుకున్నది సాధించి చూపిస్తాడు అన్నారు అఖిల. సరే, ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపు సాయంత్రానికల్లా అక్కడ ఉంటాము అన్నారు అన్నపూర్ణ. ఆ తర్వాత అభి తన నానమ్మ ఫ్రెండ్స్తో కొంచెం దూరం వరకు ఫ్లైట్లో, అక్కడి నుంచి ట్రైన్లో కొంచెం దూరం, ఆ తర్వాత క్యాబ్లో వసంతపురానికి ల్యాండ్ అయ్యారు. ఊరి పొలిమేరలో అడుగు పెట్టగానే అది వసంతకాలం కావడంతో ఊరంతా ఎంతో సంతోషం నిండినట్టు ఉంది. ఊరిని చూసి ఆశ్చర్యం, ఆనందం కలిగిన కళ్ళతో తన్మయత్వాన్ని మనసులో నింపుకుని ఇదే నాకు కావలసిన చోటు అని మురిసిపోయాడు అభి. అఖిల గారి ఇంటికి రాగానే ప్రాణ స్నేహితులు ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్నారు. కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ఇదిగో నా మనవడు అభి అని అన్నపూర్ణ అఖిల గారికి పరిచయం చేశారు. అభిని చూసి అఖిల చాలా సంతోషపడ్డారు. అఖిల గారిది ఉమ్మడి కుటుంబం. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్లతో కళకళలాడటం చూసి మా అఖిల నాకులాగే కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది అని అన్నపూర్ణ సంతోషపడ్డారు. ఇంతలో అతిథులను ఫ్రెష్ అయ్యాక విందుకు ఆహ్వానించారు. అభి వాళ్ళు విందులో కూర్చోగానే ఒక చక్కని స్వరం నానమ్మ అని గల్లు గల్లుమని పట్టీలతో లక్ష్మీదేవి నడిచి వస్తున్నట్టుగా వచ్చింది. ఆమె అఖిల గారికి ప్రియమైన మనవరాలు మైథిలి. ఆమెను చూసి అభి మనసులో ఒక చిన్న అలజడి రేగింది. పల్లెటూరి అమ్మాయి అభిని చూసి నానమ్మ చాటున తాక్కుంది. అఖిల ఇది నా మనవరాలు మైథిలి అని చెప్పగానే అన్నపూర్ణమ్మ దగ్గరికి తీసుకొని మహాలక్ష్మిలా ఉన్నావు అని పొగిడారు. భోజనాల తర్వాత అభి సంగతి చర్చించారు. సరే, నా మనవరాలు నీకు సహాయపడుతుంది, తను డిగ్రీ పూర్తి చేసింది అన్నారు అఖిల. సరే అంది మైథిలి నానమ్మ మాటకు. తెల్లవారగానే అభి ఫ్రెండ్స్ని తీసుకుని మైథిలి సాయంతో ఊరిని చూడటానికి వెళ్ళారు. అది వసంతకాలం కావడంతో ఊరు మొత్తం ప్రకృతి పరవళ్ళు తొక్కుతున్నట్టు లేలేత చిగురుటాకులకు మంచు బిందువులు నిద్రలేపుతున్నాయి అన్నట్టు కంటి రెప్పల మూయటానికి ఒప్పుకోమని సమ్మె చేస్తున్నాయి అని అభికి సైగ చేశాయి అనిపించింది. మైథిలి అభి అప్పుడప్పుడే పరిచయం అవుతున్నారు. ఇది మా పొలం, ఈ చోటు మీ షూటింగ్కి చాలా బాగుంటుందేమో చూడండి అని అభికి చెప్పింది. చుట్టూ ఉన్న ఆ వాతావరణంలో చుట్టూ మొత్తం కొండలు, వాటిని కప్పి ఉన్న మంచును సూర్యుడు తన కాంతితో చీలుస్తున్నట్టు ఉంది. సెలయేటి అందాలు పులకరింపచేస్తున్నాయి. లొకేషన్ మొత్తం అభి తన కెమెరాల్లో బంధిస్తూనే ప్రకృతిని తన మనసులోనూ బంధిస్తున్నారు. ఇంతలో చెంగు చెంగున ఒక ఆవుదూడ లేడిపిల్లలా గెంతుతుంది. ఆ దృశ్యం అభి కళ్ళార్పకుండా చూస్తూనే కెమెరా కళ్ళల్లో బంధించాడు. అలా ఒక్క క్షణం తనని తాను మరిచిపోయాడు. తన్మయత్వంలో ఉన్న అభిని చూసి అతనిని బయటికి తీసుకురావడానికి మైథిలి అని గట్టిగా అరిచింది. అది కొండ కోణల్లో ప్రతిధ్వనించి మైథిలి అని 3 సార్లు అని వినిపించింది. అది విని అభి మనసు ఉప్పొంగింది. ఒక్క క్షణం తను ఎందుకు అలా చేసిందో అర్థమైంది. ఇంతలో దూరం నుండి ఒక కోకిల కూ అని కూసింది. అది విని అభి ఫ్రెండ్ రవి రే నేను కూస్తానురా అన్నాడు. నీ ఆనందం నేనెందుకు కాదంటాను కానీ అన్నాడు. రవి కూయగాని ఒక కోతి మీదకు రాబోయింది. అది చూసి అక్కడ వాళ్ళందరూ నవ్వారు. ఇంతలో మైథిలి కూ అని కూయగానే తిరిగి కోయిల స్వరం సంతోషంతో కూయసాగింది. అభి సంతోషంతో అదిరా వాయిస్ అంటే అని రవితో చప్పట్లు కొట్టాడు. పంట పొలాల మధ్యలో మైథిలి నడుస్తూ ఉంటే నాట్యమయూరి తన ముందు కనివిందు చేస్తున్నట్టు అనిపించి తన కెమెరాలో నిక్షిప్తం చేసుకున్నాడు. మైథిలితో అభి ఈ ఊరికి వసంతపురం అనే పేరు ఎందుకు వచ్చిందో అడిగాడు. అదొక పెద్ద కథ అన్నది మైథిలి. పర్లేదు చిన్నగా చెప్పండి అన్నారు రవి. అది విని అభి రవి కాలు గట్టిగా తొక్కాడు. అబ్బా ఏదో ఒక కథ
త్వరగా చెప్పు చెల్లి, నా కాలు పచ్చడవుతుంది ఇక్కడ అని నెమ్మదిగా అన్నాడు. అనగనగా అంటూ స్టార్ట్ చేసింది మైథిలి. ఎలగెలా అన్నాడు రవి. అభి మళ్ళీ రవి కాలు గట్టిగా తొక్కాడు. రే నా కాలురా అన్నాడు రవి బిక్కముఖంతో. అందుకే ఓవర్ యాక్షన్ చేయక చెప్పింది విను అన్నాడు అభి. ఇక నన్ను చెప్పనిస్తారా అంది మైథిలి. మీరు చెప్పండి మైథిలి, వీడు ఇంతే, కొంచెం స్క్రూ లూజ్ వాడికి అన్నాడు అభి. రవి అభి వైపు ఉరిమి చూశాడు. ఏం చెయ్యలేక పాపం. మైథిలి చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం మా నాన్నమ్మ వాళ్ళ తాతయ్య శ్రీ రంగారావు గారు ఉండేవారు. ఆయన ఈ ఊరికి పెద్ద మనిషి. ఆయన కాలంలో ఒకనాడు ఈ భూమంతా కరువు వచ్చి బీడు భూమిలా మారిపోయింది అట. అప్పుడు ఆకలితో ఊరంతా విలవిలలాడిపోయిందట. అది చూసి రంగారావు గారి మనసు ఎంతగానో బాధపడింది. ఎంతోమంది పండితులను పిలిపించగా అందులో ఒక పండితుడు రంగారావు గారు, ఈ ఊరి అరిష్టం తొలగింపాలంటే మీరు ప్రకృతి మాతను ఉద్దేశించి ఒక పవిత్రమైన యాగం అహోరాత్రులు ఎంతో దీక్షగా చెయ్యవలసి ఉంది అన్నారు. సరే, మీరు చెప్పిన ప్రకారమే యాగానికి ఏర్పాట్లు చెయ్యండి. ఊరు బాగుపడటమే నాకు కావాలి అన్నారు రంగారావు గారు. ఊరు బాగుండాలని, తన ఊరు ప్రకృతి వరప్రసాదంగా మారాలని ఎంతో నిష్టగా యాగం చేయసాగారు. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమరన అస్తమించసాగాడు. అహోరాత్రులు యాగం చేస్తున్న రంగారావు గారు పట్టు వదలని భగీరథుడిలా యాగం చేయసాగారు. ఇది చూసి దిక్కులు దద్దరిల్లేలా ఆకాశంలో నుంచి ఒక మధురమైన స్వరం, పుత్ర పుత్ర అని. ఒక్కసారిగా ఆ స్వరం విని యాగం చేస్తున్న రంగారావు గారు మనసు శ్వాస ఆడక కొట్టుమిట్టాడుతున్న ప్రాణానికి ఊపిరి పోసినట్లయింది. ఆకాశం వైపు తిరిగి చూడగానే ఆ దృశ్యాన్ని చూసి తన్మయత్వంతో రావుగారు ఆ ప్రకృతి మాత దివ్య దృశ్యాన్ని చూసి శతకోటి వందనాలు ఆ తల్లికి చెయ్యసాగారు. కరుణించావా తల్లి, నా మనసు ఈరోజు కోసమే ఎదురుచూసింది. అందుకు సమాధానమిస్తూ చెప్పు పుత్ర, నీకు ఏం వరం కావాలో కోరుకో అంది ఆ తల్లి. నా కోరిక నీకు తెలియంది ఏముందమ్మా, ఈ ఊరిని వరప్రసాదంగా మారి వసంతకాలంలో ప్రకృతి ఎలా ప్రతి మనసుని పులకరింపచేస్తుందో నిరంతరం ఈ ఊరు ఆమెని సంతసాలతో పరవశించిపోవాలని, వసంతమాని ఈ ఊరి తల్లిగా కోలువు తీరాలని, ప్రకృతికి నిలయంగా పాడి పంటలతో ఈ ఊరు నిలిచిపోవాలని వరం అడిగారు. ఊరి కోసం ఇంత తాపత్రయపడుతున్న ఆ మంచి మనసుకు సంతోషపడి ప్రకృతి మాత తదాస్తు అని అంతర్ధానమైంది. ఆ తర్వాత క్షణాలలోని ఈ ఊరు సాగు భూమిగా మారిపోయింది. పంట చేను లేత పరవశాల పుత్తడి బొమ్మకు పట్టు చీర కట్టినట్టుగా అందాన్ని సంతరించుకుంది. వృక్షాలన్నీ కూడా లేలేత చిగురుటాకులకు హిమబిందువులు ముత్యపు వర్ణాన్ని చేకూర్చినట్టు మెరిసిపోతున్నాయి. వర్షపు జల్లుకు పరవశించి సప్తవర్ణాలు సంతరించుకున్న హరివిల్లు హావభావాలు తారసపడుతున్నాయి. కొమ్మ కొమ్మకు సంతసాన్ని పంచేలా లేత పూత పిందెలతో కాపు కాస్తున్నట్టు చుట్టూ ఉన్న చెట్లన్నీ కళకళలాడుతున్నాయి. ఈ సంతోషాన్ని సమ్మోహన పరిచేలా గగనపు వీధుల్లో పక్షులన్నీ కబుర్లు చెప్పుకుంటున్నాయి. వసంతమాని నునువెచ్చని సోయగాన్ని ఆస్వాదిస్తూ కుహూ కుహూ కోయలమ్మ రాగాలు సాగించింది. కోలాహలపు సందళ్ళు చేస్తూ చెంగు చెంగున లేత ఆవుదూడలన్నీ తమ తల్లుల చుట్టూ గెంతుతున్నాయి. కొండ కోనలు వసంత సోయగాలు సంతరించుకున్నట్టు అయిపోయాయి. ప్రకృతి మొత్తం అన్నదాత సుఖీభవ అన్నట్టు సుఖ సంతోషాల సాగరమైంది. ఈ ఊరి ప్రకృతి మొత్తం వసంతమయమైంది. అప్పటి నుంచి ఇది వసంతపురమైంది. రంగారావు గారి తదనంతరం అలా కొనసాగుతుంది ఈ ఊరి కథ అంది మైథిలి. అభి చాలా ఆసక్తిగా ఆయన చాలా గ్రేట్ పర్సన్ అన్నాడు. అవునురా బావా, ఆయన చాలా గ్రేట్ అన్నాడు రవి. అదిగో రంగారావు గారి శిలా విగ్రహం అంది మైథిలి. అభి రవి ఆయనకు నమస్కరించారు. అవి మొత్తం వసంతపురాన్ని తన కెమెరాలో బంధించాడు. అభికి ఒక ఆలోచన వచ్చింది. తాను చూసిన తన కెమెరాలో బంధించిన చిత్రాలన్నీ మనసులో తలుచుకుని
ఒక కవిత రాశాడు. ఎందుకంటే అభి మంచి రైటర్ కూడా. అభి ఫ్రెండ్స్కి మ్యూజిక్ టచ్ ఉంది. ఆ కవిత ఉపయోగించి తన ఫ్రెండ్స్కి చూపించి అక్కడే ఒక ట్యూన్ సెట్ చేసుకున్నారు. ఏం జరుగుతుందో మైథిలి ఆతృతగా చూస్తుంది. అభి, రవి ఫ్రెండ్స్తో కలిసి ట్యూన్ సెట్ చేశారు. ఆ ప్రకృతి సోయగాలను తలుచుకుని అభి తన స్వరాన్ని నూతనంగా ప్రకృతి ప్రేమికుడై ఆవిష్కరించాడు. అభి ఫ్రెండ్స్ రమణీయమైన మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అభి అందమైన స్వరంతో రసవత్రంగా పాడసాగాడు. పాట ముగించగానే అందరూ చప్పట్లు కొట్టారు. అభి తన ఫ్రెండ్స్తో కలిసి బంధించిన ప్రకృతి అందాలను ఎడిట్ చేసి తన ఫ్రెండ్స్తో కలిపి కంపోజ్ చేసిన పాటను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టి షూట్ మొత్తం పూర్తి చేశాడు. వీడియోని చూసి అభి, మైథిలి, రవి ఇంకా ఫ్రెండ్స్ అందరూ సంతోషపడ్డారు. రవి అన్నాడు, రే అభి, నిజంగా వసంతం మొత్తం నీ వీడియోలోనే ఉంది అనగానే అభి, మీరు ఇంత బాగా మా వసంతపురం అందాలని మరింత అందంగా చూపించారు. ధన్యవాదాలు మీకు. మైథిలి గారు, అది నేను చెప్పాలి. మీరు చెప్పిన కథలో నుంచి పుట్టుకొచ్చినది ఈ మ్యూజిక్ అనగానే మైథిలి సంతోషపడింది. అభి వెంటనే ఈ వీడియో షూట్ని తన డాడ్ ప్రతాప్కి ఆన్లైన్లో పంపించాడు. ప్రతాప్ ఆ వీడియో చూసి చాలా సంతోషపడ్డాడు. ఇటు మైథిలి కుటుంబానికి ఆ వీడియో షూట్ చూపించాడు. వాళ్ళు చాలా సంతోషించారు. అన్నపూర్ణ, అఖిల గారు మురిసిపోయారు. అయితే అభి, ఇంటికి బయలుదేరుదామా అని అన్నపూర్ణ అన్నారు. అభికి వద్దు అని చెప్పటానికి కారణం ఏమీ కనిపించలేదు. సరే అన్నాడు. రేపు ఉదయాన్నే వెలుదురం అన్నారు అఖిల. సరే అనుకుని అన్నపూర్ణమ్మ ఉదయాన్నే అభి ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణమయ్యారు. అభి వాళ్ళు బయలుదేరుతున్నారు. అఖిల గారి కుటుంబం మొత్తం అక్కడ ఉంది, కానీ మైథిలి అక్కడ లేదు. అభి మనసు మైథిలి కోసం వెతుకుతుంది. కానీ మైథిలి తన గురించి ఏమనుకుంటుందో తనకు తెలియదు. మైథిలి ఎంతసేపటికి రాకపోయేసరికి అన్నపూర్ణమ్మ, సరేరా అభి, బయలుదేరదామా అని సరికి సరే నానమ్మ అన్నాడు అభి బాధగా. ప్రాణ స్నేహితులిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. అభి కారు నెమ్మదిగా కొంత దూరం సాగింది. అభి మనసు అద్దంలో మైథిలి కనిపిస్తుంది. మైథిలి సరే అంటే తనను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇంతలో కారు వెనకాల ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ కారు ఆపండి అంటూ వస్తుంది. అభి కారు అద్దంలో నుంచి అది గమనించాడు. కారు ఆపమన్నాడు అభి. ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి అభి ముందు మైథిలి ఆత్రంగా నిలిచింది. ఇద్దరి గుండెల్లో పెనవేసుకున్న భావనలన్నీ ఒకరి కంటి పాపలో నుంచి మరొకరి కంటి బాసలో తారసలాడుతున్నాయి. తనకు మైథిలి ఎందుకొచ్చినదో అభికి అర్థమైంది. కానీ తనను ఏడిపించడానికి ఏమిటిక్కడికి వచ్చారు అన్నాడు. ఏంటి మీకు తెలియదా అన్నది మైథిలి. తెలియకే కాదు, మైథిలి అడుగుతున్నాను అన్నాడు అభి. ఏమీ లేదు, వెళ్ళండి అంది మైథిలి. నిజంగా వెళ్ళిపోమంటారా అన్నాడు అభి. సరే వెళుతున్నా అని అభి. ఇంతలో రవిని పిలిచి, నానమ్మ నిన్న నాకొక అమ్మాయి ఫోటో చూపించి అభిప్రాయం చెప్పమందిగా పెళ్ళికి. అవునురా, రవి కూడా అభిని ప్రోత్సహించాడు. నానమ్మ సెలక్షన్ చాలా బాగుంటుంది, ఆ పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేయమని నానమ్మకు చెప్తాన్రా అని మైథిలికి వినిపించేలా అన్నాడు. తనకు ఎంత ధైర్యం అనుకొని నన్ను వదిలేసి వేరొక అమ్మాయిని చేసుకుంటావా అని ఒక చిన్న చెట్టు కొమ్మను తీసుకుని అభి దగ్గరికి వెళ్ళింది మైథిలి. అభి గారు, పెళ్ళి చేసుకుందామనుకుంటున్నారా? అవును కదా, మైథిలి ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవాలిగా అన్నాడు నవ్వుతూ. ఓహో అవునా, నేను చేస్తానుగా మీ పెళ్ళి అని వెనకనే దాచిన చిన్న చెట్టు కొమ్మను ముందుకు తీసింది. ఏంటి చెల్లెమ్మ ఇది అన్నాడు రవి. మీకు మీ స్నేహితుడికి పెళ్లి చేద్దామని అని వాళ్ళ మీదకు వెళ్ళి కొట్టబోయింది. వాళ్ళు తనకు అందకుండా పరిగెత్తసాగారు. ఇంతలో రవి దొరికిపోయాడు. ఇంతలో అభి దొరకకపోవడంతో మైథిలికి ఆయాసం వచ్చి ఒకచోట కూర్చొని మనసులోని బాధను కన్నీళ్లుగా బయటపెట్టింది. అది చూసిన అభి వెంటనే పరిగెత్తుకు వెళ్ళి, మైథిలి నువ్వు నా ప్రాణం, నిన్ను సరదాకి ఏడిపిద్దామని ఇదంతా చేశాను. నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోలేను అన్నాడు. మైథిలి అది విని ఏడుపు ఆపేసింది. మైథిలి మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు అభి.
ఆ మాట వినేటప్పటికి మైథిలి మనసు కోటి ఆశలతో చిగురించింది. సిగ్గుపడుతూ సరే అని తల ఊపింది. ఇంతలో వెనకాల కారులో వస్తున్న అభి నానమ్మకు విషయం అర్థమై అభి దగ్గరికి వెళ్ళింది. నానమ్మ అని నసుకుతున్న అభిని చూసి, నాకు తెలుసు మనవడా, నువ్వు మైథిలి ఒక్కటవ్వాలని నేను అఖిల ఇంత అకస్మాత్తు ప్రయాణం పెట్టి మీ ప్రేమకు పరీక్ష పెట్టాము. మీ మనసు మీకన్నా ముందు మాకు తెలుసు. అది మీకు తెలిసేలా చేశాం. అఖిలకు ఫోన్ చేసి మొత్తానికి మన మనవలు మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చేశారని ఇద్దరు మురిసిపోయారు. అఖిల తన మనవరాలికి ఫోన్ ఇవ్వమంది. అన్నపూర్ణమ్మ మైథిలిని దగ్గరికి తీసుకొని మా ఇంటి మహాలక్ష్మికి ఇస్తున్నా అని మైథిలికి ఇచ్చింది. అఖిల పెళ్లి ముహూర్తం పెట్టమంటావా తల్లి అంది. మైథిలి సిగ్గుపడుతూ మీ ఇష్టం నానమ్మ అంది. ఆ తర్వాత అన్నపూర్ణ జరిగిన విషయమంతా ఫోన్లో చెప్పి తన భర్త, కొడుకు, కోడల్ని ఒప్పించింది. వసంతపురంలోనే అంగరంగ వైభవంగా అఖిలాండేశ్వరి, అన్నపూర్ణమ్మ గారి కుటుంబం కలిసి మైథిలి, అభికి పెళ్లి చేసి ఒక్కటి చేశారు. వసంతపురం కాస్త అభి, మైథిలిల జీవితంలో నవవసంతాన్ని నింపింది. ఆ తర్వాత అభి వసంతపురం షూట్ చాలా పాపులర్ అయింది. తాను అనుకున్న షూట్ విజయవంతం కావడంతో తన కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ప్రకృతికి సంబంధించిన ప్రతి షూట్కి వసంతపురం వచ్చేవాడు. ఇది ప్రకృతి ఒక్కటి చేసిన ప్రేమబంధం. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.